అంటే మీరు లారీస్కి పెయింటింగ్ వేసేవారు అంటే మీరు పవర్టీ గురించి అంత మాట్లాడుతున్నప్పుడు లేక పేదరికం గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నిసార్లు ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారో అర్థమయ్యేది కాదు. అంటే వైజ్ ఈజ్ సో పెయిన్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు దట్ అన్నట్టు బుక్ చదివినాక ఇంకెక్కువ నాలెడ్జ్ అంటే ఇంకెక్కువ క్లారిటీ వచ్చింది నాకు. బట్ ఈ యాంగిల్ మాకు తెలియదు చాలా మందికి. సో కొద్దిసేపు మన పవర్టీ ఆస్పెక్ట్లో ఒకసారి మాట్లాడితే. ఇండియా ఈజ్ ది రిచెస్ట్ కంట్రీ బట్ ఇండియన్స్ ఆర్ పూర్. దిస్ ఈస్ ది $1,000 క్వశ్చన్. రైట్. ఎందుకు మనం పూర్గా ఉంటాం? వీఆర్ నాట్ పూర్ అట్ ఆల్. వీఆర్ పూర్ అంటే క్రానలాజికల్గా మన మీద దండి తెచ్చినటువంటి హిస్టరీ అంతా మనం తీసుకుంటే భారతదేశం రత్నగర్భ రైట్ అని ఆ రోజుల్లో అనేవాళ్ళు. ఇప్పుడు రాయలసీమలో నీళ్ళే లేవు అనుకున్న రోజుల్లో రాయలసీమ రత్నాల సీమ, రత్నాలు పోగులుగా పోసి పండించిన సీమ అని చెప్పేవాళ్ళు. అటువంటి అద్భుతమైనటువంటి కంట్రీ మంది. దానిలో ఏదో దర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఆ రీజన్స్ వైపు వెళ్తే అవి అవర్స్ టుగెదర్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్. అవి కాకుండా ఇక్కడ ఎందుకు మరి పూర్ పీపుల్ అయ్యాము మనం, నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అది. తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే పూర్ అనగానే ఇదొక చిన్న చూపు. ఆ పూర్ అనే పదం ఏంటో పేదోడు వాడు ఏముందనేది, రిచ్ అనగానే వాడు బాగా డబ్బున్నాడు అని, ఆ రెండిటికి ఆ తారతమ్యం ఎందుకు వస్తుందో తెలియదు. పూర్, పావర్టీ, పేదరికం అనేది దట్ ఈస్ ది రిచెస్ట్ వరల్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఐ బిలీవ్ ఇన్ దట్.